విజయసాయి రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లేదా పేరు నానియా, ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి, ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది. లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది, రాజకీయ రంగులు పులుముకుని ఉంది కాబట్టి మీడియా ఆ వార్త పోనీ వేస్తే వార్త వేశారు, ఆడు ఆరోపించాడు, మేము చూపించాము వేసామంటే అర్థం ఉంటుంది. లేదా ఒక స్టోరీ వేసారంటే సర్లే దిగదారి, ఎప్పుడో దిగదారి చచ్చింది కదా మీడియా, సర్లే వేసారా స్టోరీ అనుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ, ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా ఓహో ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, ఏం భాష అది, నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక సీఈఓవి, ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి. కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, అంటే రాజకీయంగా చంపటాకి దుష్ప్రచారాలు, అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం. మరి ఇది ఎవరికి జరగకూడదు, ఎక్కడ జరగకూడదు. కానీ ఇది దుర్మార్గం కదా. ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం, దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలని, మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం. ఎవరైనా ఇది తగని పని కాదు. మీడియా పేరుతో, మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయటం కూడా ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తాను.